అందరికి ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు ఇంటర్ మెమోమార్క్స్ ఎలా మెమోమార్క్స్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా మనం బిఏఈఏపీ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ స్టూడెంట్స్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు స్టూడెంట్ సర్వీసెస్ అని వస్తుంది. దాంట్లో మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్, ఎలిజిబిలిటీ సర్టిఫికేట్, ఈక్వాలెన్సీ సర్టిఫికేట్, డూప్లికేట్ ట్రిపులేట్ పాస్ సర్టిఫికేట్, మెమో మార్క్స్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ నో యువర్ అప్లికేషన్, అలాట్మెంట్ నెంబరు, మెటీరియల్స్ అండ్ వ్యూ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్స్ అయితే ఉంటాయి. దాంట్లో మనకు మెమో మార్క్స్లోకి ఇది వెళ్ళిపోవాలి. మెమో మార్క్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా అని కొట్టాలి. కొట్టిన తర్వాత మీకు ఇక్కడ పాసింగ్ ఇయర్ మీరు 2025 2024 అనేది కొట్టాలి. ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే 2025 కొట్టాలి. సెకండ్ ఇయర్లో కూడా 2025 దీని రెండు దీంట్లోనే వచ్చేస్తాయి. మీరు ఫస్ట్ ఇయర్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే సెకండ్ ఇయర్ వాళ్ళు మీరు 2024 కొట్టి హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ హాల్ టికెట్ నెంబర్ ఫస్ట్ ఇయర్ది గుర్తుకుంటే ఫస్ట్ ఇయర్ది కొట్టండి సెకండ్ ఇయర్ వాళ్ళు, లేకపోతే సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ కొట్టినా మీకు వచ్చేస్తుంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే మీరు ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ కొట్టాలి. ఇక్కడ మీరు ఒకేషనలా జనరలా, జనరల్ ఆర్ ఒకేషనల్ అంటే మీరు జనరల్ అయితే జనరల్ కొట్టండి, ఒకేషనల్ అయితే ఒకేషనల్ కొట్టండి, ఒకేషనల్ బ్రిడ్జ్ అయితే ఒకేషనల్ బ్రిడ్జ్ కొట్టండి. దాని తర్వాత మీరు పాసింగ్ మంత్ మార్చా మేనా, మార్చ్ అయితే మార్చ్, మే అయితే మే. ఇప్పుడు కొంతమంది సెకండ్ ఇయర్ వాళ్ళు సప్లిమెంటరీలో పాస్ అయ్యి ఉంటారు, వాళ్ళు మే కొట్టండి. ఇప్పుడు లేకపోయినా పాస్ అయ్యి మీకు పాస్ అయ్యింటారు కదా, వాళ్ళు మార్చ్ అని కొట్టండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే మార్చ్ అని కొట్టండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఫెయిల్ అయ్యింటే దాన్ని మేలో మే కొట్టండి. అంటే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే కొట్టాలి. కొట్టిన తర్వాత మీకు గెట్ డేటా అని కొడితే మీ మార్క్స్ కార్డ్ అనేది వస్తుంది. మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ దాని గురించి అండ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ దాని గురించి కూడా చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైన్స్ వరల్డ్.